ఎప్పుడైనా మేము స్టూడెంట్ ఏం చెప్తామంటే, నువ్వు ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా, ఏదైనా కూడా నీకు ఇంట్రెస్ట్ ఉంటే, మనం పర్సెంటేజ్ క్రైటీరియా చూసుకుంటాం. మినిమమ్ 60% ఉండాలి. ఎందుకంటే కంపెనీస్ కట్ ఆఫ్ ఉంటది. ఇప్పుడు బాబు కూడా మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్. కానీ తనకేంటి అంటే తన కష్టానికి వెంటనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. అక్కడేంటి తనకి ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే ఏ స్టూడెంట్‌కైనా మనం ఏం చెప్తాము, నువ్వు ఫస్ట్ వర్క్ చేయి. నువ్వు నేర్చుకో. నువ్వు ఆ నేర్చుకునే ప్రాసెస్ నీకు ప్రాపర్‌గా ఉంది అంటే ఆబ్వియస్‌గా రిజల్ట్ వస్తది. ఎందుకంటే కష్టానికి ఎప్పుడైనా కూడా ఫలితం దొరుకుతది. ఆ ఫలితాన్ని దొరికేలా కోడ్ నైన్ ఒక పాత్ ఇస్తుంది. అందుకే పేరెంట్స్ యొక్క కష్టం తెలుసు కాబట్టే ఎప్పుడైనా కూడా బాబు ఇందాక చెప్పాడు. హెల్త్ ఇష్యూ అంటే మనం ఏం చెప్తాం పిల్లలకి అబద్ధాలు చెప్పుండొచ్చు. అందుకే నేను ఎప్పుడైనా కూడా పేరెంట్స్‌తో మాట్లాడతానంటాను. అందుకే పేరెంట్స్ మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగా చెప్తారు కాబట్టి అప్పుడు అప్రూవల్ ఇస్తాం మనం. అదే చెప్పారు మస్తాన్ గారు, హెల్త్ మెయిన్ కదా. అవును, అది ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే అప్పుడు హెల్త్ కరెక్ట్గా ఉందనుకోండి, కొంతమంది పిల్లలు అంటారు సరే మేము ఆన్లైన్ అటెండ్ అవుతాం, వద్దమ్మా మీరు రెస్ట్ తీసుకోండి, వచ్చాక మళ్ళీ కూర్చొని ప్రాక్టీస్ సెషన్లో చేసుకోవచ్చు. మనకి హెల్త్ ఇంపార్టెంట్. అందుకే ప్రతి పేరెంట్కి అదే చెప్తాం మనము. టీమ్ కూడా అలానే ఫాలో అవుతూ ఉంటారు, మెంటర్స్ కూడా అలానే హెల్ప్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్ ఒకసారి కోడ్ నైన్లోకి ఇన్ అయితే, వాడు కష్టపడి నేర్చుకుంటూ ఉంటే జాబ్ కంపల్సరీ వస్తుందండి. ఆ పాత్ మనం క్రియేట్ చేసాం కాబట్టి అలా మనం చూడగలుగుతున్నాం.